హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని సిద్ధాంతం అంటే ఏంటి? ఈ రోజున దేవుని యొక్క సిద్ధాంతం ద్వారా మనము ఆత్మీయ ఆహారాన్ని విందాం. సంఘం తరువాత దేవుని కొరకు పనిచేయడం అనేది ఒక భాగం. సంఘము అయిపోయిన తర్వాత పని ఉంటుంది. లేవీయులకు సంఘస్థులందరూ వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని తిరిగి శుభ్రపరచడం, సంఘాన్ని తిరిగి తీర్చిదిద్దడం. ఎందుకంటే మందిరంలో ఎలాంటి చెత్త చెదారము ఉండకూడదు. సంఘస్థులు అనేవారు వస్తూ ఉంటారు, వాళ్ళు ఏవేవో తిని పడేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ పని. కానీ దేవుని బిడ్డల పని ఏంటంటే చక్కపరచడం, శుభ్రపరచడం. ఇది సంఘం యొక్క సిద్ధాంతంలో ఒక భాగం. అది చేసిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మాటలు విని నేర్చుకోవాలని, చెయ్యాలని ప్రభు కోరుతూ ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పని కొరకు సహాయం చేయడం అనేది కూడా ఒక భాగమే. అప్పుడే దేవుడు మన ఇంట్లో మన పనిని చేస్తూ ఉంటాడు, మన ఇంటికి సహాయం చేస్తాడు. దేవుని సిద్ధాంతం ఏంటంటే ఇయ్యండి మీకు ఇయ్యబడును, చెయ్యండి మీకు చేయబడును, అడగండి మీకు ఇవ్వబడును. ఈ విధంగా దేవుని యొక్క మాటలు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు వ్రాసి పెట్టారు. కనుక మనము దేవునికి ఎంతగా సమయాన్ని ఇస్తామో అంతగా దేవుడు మనకు ఆయుష్నిస్తాడు. ఈ రహస్యం చాలామందికి తెలియదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న మీరు ఈరోజు సంఘం అయిపోగానే వెళ్ళిపోవడం కాదు, సంఘస్థులతో కలవాలి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అంతా శుభ్రము చేయడము అదొక బాధ్యత, భాగము అని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. నీవు డబ్బులు ఇస్తే దేవుడు ఏదో రకంగా, ఏదో రూపకంగా నీకు సహాయాన్ని చేస్తాడు. అది నీకు అర్థం కాదు. అయినా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని అద్భుతమైన కృప ఏమిటంటే దేవుని పని చేస్తే దేవుడు ప్రతి మనిషికి ఆయన చేస్తున్న పనికి శక్తిని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కొంతమంది శక్తిహీనులుగా ఉంటారు. వారు అది చేత కాదు, ఇది చేత కాదు, ఏం చేయలేము అని ఇంకా వాళ్ళ బలహీనతను పెంచుకుంటూ ఉంటారు. కానీ నీకు శక్తి రావాలి, బలం రావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి అని అంటే దేవుని యొక్క పనికి ముందుగా నీవు ఉండాలని ప్రభు పేరట సెలవిస్తున్నాను. ఈ విధంగా పని చేసిన వారిని నేను వారిని చూస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఏ విధంగా, ఏ రూపకంగాలో ఆశీర్వదిస్తున్నట్లు, ఏ రూపకంగానో వారిని దేవుడు దీవిస్తున్నట్లు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు కూడా మంచి మనస్సుతో మనలను చూస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. దేవుని యొక్క సిద్ధాంతం అదే. అది నీవు తెలుసుకోవాలని ఈరోజు ఈ ఆత్మీయ ఆహారాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.